ఫోన్ ట్యాపింగ్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలకు వినతి పత్రాలు అందించినట్లు న్యాయవాదుల జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పౌరులపై కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలన్నారు. ఆర్టికల్ 27 వ్యక్తిగత స్వేచ్ఛ దీన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. దేశద్రోహికి పాల్పడుతున్నట్టు అనుమానం ఉంటే తప్ప ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడరాదని అన్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడటమే కాకుండా ఈ అంశాన్ని ప్రశ్నించిన మహిళా మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. వైలేషన్ చేసింది, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని దాంట్లో ఇవి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా పర్మిషన్ అనేది ఖచ్చితంగా రాజ్యాంగంలో చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబడుతున్నది. సెక్షన్ 419 సబ్ సెక్షన్ 1 ప్రకారము మరియు సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారము ఎవరిదన్నా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది కూడా ఖచ్చితంగా దేశద్రోహానికి పాల్పడుతున్నట్టు అనుమానం ఉంటే తప్ప ఏ వ్యక్తిగత స్వేచ్ఛని ఆర్టికల్ 21 ప్రకారము ఏ ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా చేయకూడదు అనేది చట్టాలు క్లియర్ గా చెప్తున్నాయి. దీంట్లో ఏంటంటే పర్మిషన్ అనేది ఖచ్చితంగా కేంద్రం అనుమానం ఉన్న వ్యక్తుల మీద కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి గాని ఆయా రాష్ట్రాలు హోంశాఖ కార్యదర్శుల పర్మిషన్ తీసుకొని ఆర్డర్ పాస్ అయిన తర్వాత మాత్రమే వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేయాలనేది ఒక రూల్. కానీ వీళ్ళకి ఏమి చట్టాలు తెలియనట్టు మరి ప్రభుత్వం ఏ ఇష్టానుసారంగా వివరించి ఆ విధంగా చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరపు నుంచి మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము.